ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ కుడి చెయ్యి చేయునది ఎడమ చేతికి తెలియకుండవలెను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. నీవు చేసే దయా పనులు ప్రశంసం కోసమో పొగడ్తల కోసమో కాక దేవుని మహిమ కోసం మాత్రమే చేయవలెను. ఆయన నీ హృదయాన్ని చూచినట్లు దేవుడు కాబట్టి స్వార్థంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా, ప్రేమతో ధర్మాన్ని చేయము. అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన ప్రజలకు సమృద్ధి కలుగుతుంది. నీకు దేవుని ప్రతిఫలం కలుగుతుంది. పరలోకంలో ధనం కలుగుతుంది. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాస్తుతులు తండ్రి. ఎంతోమంది బిడ్డలు హృదయంలో ఆందోళనతో నెమ్మది లేకుండా ఉన్నారు. ఒకసారి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టాల్లో నష్టాల్లో కృంగిపోతూ కొందరు, శోధనలో వేదనలో నలిగిపోతూ కొందరు, నష్టం కలుగుతుందేమో అన్న భయంతో మరికొందరు బ్రతుకుచున్నారు. అందరికీ మేలు చేయండి, సమస్యలన్నీ తొలగించండి, సంతోషంతో వారి హృదయాన్ని నింపండి దేవా. ఏ విషయంలోనూ దిగులు పడక, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆందోళన చెందక, విశ్వాసంతో ఎడతెగక ప్రార్థించే శక్తిని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ దినమంతట్లో నా ప్రభా మీరే ముందుని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, నమ్ముట నిమ్మల్ని అయితే నమ్మకు సమస్తము సాధ్యమని విశ్వాసంతో ఏ సతిపక్ష నామంలో ప్రార్థించి బతలాడి ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.